ముగ్గురే అయ్యా మనకి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడైనా సరే మామూలుగా పెద్దలు ఒక మాట అంటారు, ఇందు గలడని అందు లేడని సందేహం వలదు అంటారు. సో దేవుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వాడే కాబట్టి అందరిని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే ఈ రోజుకైనా కానీ. ఓకే. ఇప్పుడు సార్ అది హైందవులు అది ఎందుకు చెప్పారంటే నరసింహ అవతారంలో ఎక్కడుంటాడు దేవుడు అంటే ఎక్కడైనా ఉంటాడని చెప్పి ఆయన చెప్పింది. అది 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 మనకు వర్తించదు. మన దేవుడు వచ్చి ఆయన హెలెన్లోనే ఉంటాడు. అయితే ఒక్కటి ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 1-6 అనుకుంటా, నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ అందరినీ, ఎవరిని విడిచిపెట్టొద్దు అంటాడు. ఎందుకని? ఎవరికి చెప్పినట్టు అది? ఇజ్రాయేలీయులకు చెప్పారు ఆ మాట. ఎందుకని? ఎందుకు చంపాలి వాళ్ళని? నార్మల్ గా అప్పట్లో ఏమంటారు, అది యుద్ధాలయ్యా. మామూలుగా యుద్ధ నీతి అనేది అలాగే ఉంటది. యుద్ధం ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి మీకు ఒక ప్రదేశాన్ని ఇస్తాను అని వాళ్ళు తీసుకెళ్లారు. యెహోవా దేవుడు తీసుకెళ్లాడు, మోషే ద్వారా నడిపించాడు. అవును. ఎందుకు? మీకు ఒక మంచి ప్రదేశాన్ని ఇస్తాను, ఈ బానిస బతుకు నుంచి మిమ్మల్ని విముక్తి కల్పిస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. అవును. మధ్యలో ఇశ్రాయేలీయుల చేత వాళ్ళు ఎందుకు చంపించాలి? నార్మల్ గా చెప్పాలంటే ఇజ్రాయేలీయులు ఒక మాట అడుగుతారు. వాళ్ళు ఏమంటారు, మనం మామూలుగా ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అని అంటే మధ్యలో చాలా ప్రాంతాలు తగులుతాయి, కరెక్టే కదా? తగులుతాయి. అట్లనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటువంటి దారులలో కూడా చాలా రాజ్యాలు తగులుతాయి. అయితే ప్రతి రాజ్యానికి రాజ్య మార్గం అని ఒకటి ఉంటది. రాజ్య మార్గం అంటే ఏంటి? కేవలం ఏదో రెడ్ కార్పెట్ లేసి ఇట్లా ఉండడం కాదు. మామూలుగా ఒక కైండ్ ఆఫ్ గా ఆ దేశం మధ్యలో నుంచి వెళ్ళేటట్టుగా ఒక దారి, అంటే కొంచెం నీట్ గా అఫీషియల్ గా ఉండేటువంటి దారి ఒకటి ఉంటది. ఇంకొకటి అడ్డదారులు ఉంటాయి కొన్ని. అడ్డదారులు అంటే కొంతమంది వేరే వేరే దేశాలకి, ఇప్పుడు ఒక ఇజ్రాయెల్ రాజ్యమే లేదుగా, ఇతర ఎన్నో రాజ్యాలు ఉన్నాయిగా. సో వాళ్ళు యుద్ధాలు జరిగేటప్పుడు వేగు చూడడానికి వెళ్ళేటప్పుడు అట్లా కొన్ని డొంకదారులు కూడా ఉంటాయి రాజ్యాలకి. ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు మీ డౌట్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు నాకు. అనిపిస్తుంది దేవుడు అండి, నీవు నేను మనిషి కాదండి. నేను అదే చెప్తున్నా. నేనేమంటానంటే ఆ సృష్టించిన వాళ్ళు ఇజ్రాయలీలు ఉన్నారు, అన్యులు ఉన్నారు. మనమంతా దేవుని యొక్క సృష్టి. అవును. అంటే ఇప్పుడు మనం అందరం ఒకే తండ్రి బిడ్డలం అనుకోండి, నా మీద వ్యత్యాసం నీ మీద ప్రేమ ఉండదు కదా. అవును, ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మధ్యలో రాజ్యాలు వస్తాయి, వాళ్ళ మీద యుద్ధాలు చేయాలి, వాళ్ళని చంపాలి అని కూడా చెప్పాలి. అదేం లేదు, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు ఈయన. అవును, అది కదా. అలాగే మీకు ఇంకోటి ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం అనుకుంటా 1-4, మీరు స్వాధీనం చేసుకో ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను నాశనం చేయమంటాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 6-10 అనుకుంటా, నీ తల్లి గాని అక్క గాని చెల్లి గాని వేరే దేవుని పూజిస్తామంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపంటాడు. అవును. మీరు నివసిస్తున్న పురంలో ఎవరైనా మిమ్మల్ని వేరే దేవుల్ని పూజించు రమ్మని ప్రేరేపిస్తే కత్తితో నరికే అంటాడు. అవును. ఇలాంటి చంపడమే ఎక్కువగా నేను చూస్తున్నా యెహోవా దేవుడు. అవును. తర్వాత ద్వితీయోపదేశ కాండం 26 అనుకుంటా, అది 13-18 చూడండి. ఎప్పుడైనా నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని పిల్లల్ని ఎత్తుకొచ్చుకోమంటాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 21 అనుకుంటాను, 18-23 అనుకుంటా, తల్లిదండ్రులు మాట వినకపోతే రాళ్లతో కొట్టి చంపేయమంటాడు పిల్లల్ని. ఇట్లా ఎందుకని అంటే అయ్యా అప్పట్లో దేవుడు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అని పెట్టాడు. ఆయన ఎట్లా అంటే ఆ రూల్స్ దాటితే ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోడు. ప్లస్ అప్పట్లో రూల్స్ దాటినటువంటి చాలా మంది కూడా
దేవుణ్ణి మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనుకరించినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. దారిలో ఇజ్రాయేలీయులు చాలా కాదండి, అది రూల్ కాదండి, దాన్ని అది దుర్మార్గం అంటారు. చిన్నపిల్లలు ఇప్పుడు నువ్వు ఉన్నావండి, మీ మీ నాన్న మాట ఒక్కోసారి వింటావు లేదంటే వినవు. అంత మాత్రం చేత రాళ్ళతో కొట్టి చంపడం అనేది దుర్మార్గం అండి. అది స్ట్రిక్ట్ రూల్ కాదు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి బ్రెయిన్ పెట్టి. అలాగే మీరు నివసిస్తున్న పురంలో ఎవరైనా మిమ్మల్ని వేరే దేవుని పూజించు రమ్మంటే కత్తితో నరకమంటాడు. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు పరిచర్య? అన్యులుగా చేస్తారు. యేసు తెలిసిన వాళ్ళకి యేసు గురించి ప్రచారం అవసరం లేదుగా. అవును. ఇప్పుడు మనం హిందువుల దగ్గరికి వెళ్తాం, చాలా మంది హిందువుల దగ్గరికి వెళ్తారు. ముస్లిం దగ్గరికి ఎందుకు వెళ్ళరంటే వాళ్ళు చంపేస్తారు కాబట్టి. ఓకే, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు హిందువులే గనక ఈ వాక్యాన్ని పట్టుకొని, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కత్తితో నరికేస్తే ఎల్లీలు పాస్టర్లు గాని సేవకులు గాని ఏంటి పరిస్థితి? నార్మల్ గా ఇప్పుడు కొత్త నిబంధనలో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు కదా. ఏమండి, కొత్త నిబంధన పాత నిబంధన, ఇప్పుడు యేసు యెహోవా పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే కదా సార్. మీకు బైబిల్ గురించి తెలుసా? అయ్యో, నేను ఒక్కసారి చదివానండి. నేను కాదనట్లేదు సార్, నేను కూడా చదివాను. నార్మల్ గా పాత నిబంధనలో ఈ రూల్స్ అని మీరు చెప్తున్నారు, నేను కాదనట్లా. అయితే పాత నిబంధనలో గాడ్ ఇజ్రాయేలీలోకి ఎందుకని వాళ్ళని చంపమన్నాడు అంటే అప్పట్లో క్రూయాలిటీ అనేది ఎక్కువ. ఇతర రాజ్యాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసా? ఇతర రాజ్యాల గురించి మనకు బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ అక్కడ స్లేవరీ, ఇతర రాజ్యాల వాళ్ళు ఇజ్రాయేలుని బాధ పెట్టారు అని రాయాలి. ఏది ఉంటది? ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఏ కారణం లేకుండా వాళ్ళ మీద ఏ కారణం లేకుండా చంపలేదు. ఇజ్రాయేలీయులు మమ్మల్ని రాజ్య మార్గంలో వెళ్ళనివ్వండి అని రాజుకు ఉత్తరం రాసినప్పుడు మిమ్మల్ని మేము వెళ్ళనీయమని యుద్ధానికి వాళ్ళు వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు వెనక్కి తగ్గమని ఎవరు చెప్పరుగా, దేవుడు అసలే చెప్పరుగా. ఉంది. ఇప్పుడు 4 రోజుల జర్నీ 40 సంవత్సరాలు నడిపించి ఎవరిని తీసుకెళ్ళాడు కానాను దేశం? ఎవరిని తీసుకెళ్ళాడు? ఎంతమంది కానాను దేశం వెళ్ళారు చెప్తారా? చాలా మంది వెళ్ళారు. మీరే చెప్పండి ఒకసారి. ఎవరు వెళ్ళారు? అది ఎంతమంది వెళ్ళారు ఒకసారి మీకు తెలుసు కదా సార్? ఇద్దరే వెళ్ళారు. అంటే ఇంకెవరు వెళ్ళలేదా ఇజ్రాయేల్? ఎవరు వెళ్ళారు నాకు నిరూపించండి. మీరు తెలుసు నాకు తెలీదు. ఎంతమంది కానాను దేశం వెళ్ళారు ఒకసారి నేను చెప్తాను. ఎప్పుడునే కుమారుడు ఇంకొక ఆయన ఇద్దరు వెళ్తారు. అది ఎవరు? ఏ సంఖ్యలోకి చెందిన వాళ్ళు? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 6 లక్షల మందిలో వాళ్ళిద్దరు ముసలోళ్ళు. కానీ ఆ 40 సంవత్సరాల దారిలో వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఒక్కొక్కరిని అనలేదు ఇప్పట్లాగా 8 మంది 10 మంది 11 మంది. ఎక్కడ చూసినా సంతానం గొప్పది. 40 సంవత్సరాలు ఎవరు వెళ్ళారు అంటున్నా? ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది సంతానంలో ఎవరు వెళ్ళారు? ఎంతమంది సంతానంలో? ఇప్పుడు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో కానాను దేశాన్ని ఎవరు మోషే గారు చూసిన తర్వాత ఆయన చనిపోతాడు. మోషే కూడా లేడండి, నడిపించిన మోషే చనిపోతాడు. నేను కాదనట్లా. యెహోషువ వెళ్ళాడు, తర్వాత ఏమంటారు ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ సంతానం అంతా వెళ్ళింది. అర్థమైందా? వాళ్ళ సంతానం అంతా వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది మాత్రం ఇద్దరమే. మీరు అనుకుంటున్నటువంటి 6 లక్షల మంది కాళ్ళ భాగం అంటారు. అంటే యువకులు మాత్రమే లెక్కేశారు. ముసలి వాళ్ళని గాని పిల్లల్ని గాని గర్భిణీ స్త్రీని గాని లెక్క వేయలేదు. అంటే దాదాపుగా నాకు తెలిసి కనీసం 20 లక్షల మంది పైన వెళ్తే కాళ్ళ భాగం నడిచే ఓపుకున్న వాళ్ళ మాత్రమే లెక్కేశాడు ఆయన. మీ కాళ్ళ భాగం అంటే తెలుసు కదా. కాబట్టి ఏంటంటే మధ్యలో గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా చనిపోతారు అతి దారుణంగా. దానికి కారణం యెహోవా దేవుడు. ఇంకొక ప్రశ్న ఏంటంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 23 దాకా ఉంటది. 22 అధ్యాయము 13 నుంచి 23 చూడండి. ఒక అమ్మాయికి పర్సనేట్ అయిన తర్వాత వాడికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కన్య కదని ఆరోపణ వేస్తే యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే ఆయన యొక్క ఆజ్ఞ ఏంటంటే ఆ అమ్మాయి బట్ట అందరూ చూపించాలి, బ్లడ్ ఉంటే ఆ అమ్మాయి కన్య, అమ్మాయిని వదిలిపెట్టేసి 2 మేకలు పురుషుడికి ఇస్తే అయిపోద్ది. లేదు ఆ అమ్మాయికి లక్షణాలు లేవు అంటే ఆ అమ్మాయిని చంపేయండి రాళ్ళతో కొట్టి, వాళ్ళు ఏంటి అని చెప్పి ఈ యెహోవా యొక్క ఆజ్ఞ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు
రూల్స్ పెట్టింది అక్కడ దేవుడు. ఆ కాలంలో ఒక్క ఇజ్రాయేలీలు అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం ఆ టైం లైన్స్ లో ఉన్న రూల్స్ అనేవి అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యభిచారం పేరుతో ముసుగేసి రాళ్ళతో కూడా చంపేస్తున్నారు. అది మీకు నెట్ లో చూడండి. అదొకే ఇప్పటికీ జరుగుతా ఉంది. ఆజ్ఞ యొక్క దుర్మార్గం ఎక్కడ జరుగుతుంది? జరుగుతుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు కన్యపర అనేది నీకు గైనకాలజిస్ట్ ని ఎవరినైనా అడగండి, 100కి 40-50% మందికి ఉండదు. సైకిల్ తొక్కుతాను, కష్టపడుతాను. ఈ టైం లైన్స్ లో ఆ టైంలో కూడా ఆడవాళ్ళకి అదేనండి, వాళ్ళకి ఏమన్నా బంగారంతోనో లేదంటే ఇనువుతోనో ఉండదు. ఆడపిల్ల అంటే ఆడపిల్లే. అయితే వినండి, ఇది ఒక మూర్ఖపు వచనం. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా? అయ్యింది. ఓకే, మీకు ఆడపిల్ల ఉందా? లేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఓకే, మీకు ఆడపిల్ల పుట్టింది అనుకుందాం. మీ అల్లుడు మీ పాపతో 3 రోజులు అయిపోయింది అనుకుందాం. ఆడొచ్చేసి, మామ నీ కూతురు సో అండ్ సో నాకు వద్దు, మీ అమ్మాయిని చంపేయాల్సిందే, యెహోవా ఆజ్ఞ ఇది అని చెప్పి అందరి ముందు పెడతాడు. వినండి మొత్తం వినండి. పెంట చేస్తాడు. అక్కడ మీరు ఎంత అవమాన భారంతో నుంచుంటారు, నువ్వు గాని మీ మిస్సెస్ గాని. ఒక అవమానం అయితే అసలు ఆ బట్ట మీద పడుద్ది పడవు, అంతకుముందు ఏదో అయిద్ది, అయిపోయింది. అది ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు, మీ పాప మీద అభాండం వేశాడు. ఇంకేం చేయాలి? బైబిల్ ఆజ్ఞ ప్రకారం ఆ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపాలి. ఇప్పుడు మీరు చంపుతారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. అడగండి. ఇప్పుడు నేను చదువుకున్నా కదా, నేను బైపీసీ చేశాను. సో నేను డాక్టర్ ఫీల్డ్ లోనే నేను కూడా చేసింది. నార్మల్ గా ఏమంటారంటే, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, సైకిల్ దొక్కినప్పుడు లేదా ఆ భాగంలో ఏదైనా ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు అది టేర్ అవుతుందని నాకు తెలుసు. అయితే అప్పటి కాలంలో ఏ సైకిల్ తయారు చేశారండి? అప్పుడు కాలంలో ఇంకా కష్టం. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు లేదు. అప్పుడు వంట చేయాలంటే కట్లేరకు రావాలి, తెలుసా? మాంసం కోసం జంతువుల కోసం వేటాడడానికి పరిగెత్తాలి. మగోళ్ళు ఆడోళ్ళు వేటాడలేదండి. మగోళ్ళు కూడా ఆడోళ్ళు కూడా వేటాడతారండి. అది బైబిల్లో ఖచ్చితంగా ఉంది, ఎందుకు ఉండదు? చూపియండి. ఉందని చెప్పడం కాదు, చూపియండి. మగవాళ్ళు ఆటాడని ఎక్కడుందో చెప్పండి. వేట ఎవరు సాగించారు? ఇప్పుడు యాకోబు అన్న ఏశావు వేటాడినట్టుంది, యాకోబు వెళ్ళినట్టుంది. యాకోబు వాళ్ళ అన్న ఏశావు వేటాడాడు, ఏబేలు వేటాడాడు. ఆడోళ్ళు వేటాడినట్టు ఎక్కడుంది? అంటే ఆడోళ్ళు వేట ఆడరా? పరిగెత్తరా? బైబిల్లో లేదు కదా. బైబిల్ మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు పరిగెత్తరా? ఏది పరిగెత్తితే చీలుతుందా? నాకు అది చెప్పండి చూద్దాం. బాబు, పరిగెత్తే చీలుద్ది. తర్వాత వాళ్ళకి మనలాగే ఒక విధమైన ఉద్రిక్త లోన్ అయితే నువ్వు ఎలాగా సో అండ్ సో ఉంటుందో వాళ్ళు అలాగే సో అండ్ సో ఉంటది. అలా ఉంటది. అలా ఉన్నప్పుడు అది ప్రమాదం చేసుకోకూడదు సార్. బైబిల్ పరంగా అప్పటి కాలమైన బాబు, విను. ఇది దుర్మార్గమైనటువంటి వచనం. ఈ దుర్మార్గమైన వచనం ద్వారా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. దేవుడు తప్పు చేయలేదు. దేవుడు చేసిందే తప్పు, దుర్మార్గం. దేవుడు తప్పు చేయలేదు. అలాగే తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపేమన్నాడు. ఎందుకు? అప్పట్లో ఉన్న తల్లిదండ్రులు సినిమాలు చూడండి, సినిమాల్లో ఎగరండి, లేకపోతే బూతు పుస్తకాలు చదవండి, లేకపోతే చిన్నపిల్లలు ఉంది చిన్నప్పుడే పెళ్లి చేద్దాం, ఇట్లాంటి సోది చెప్పలా. వాళ్ళు యెహోవా దేవుని గురించి చెప్పారు. మేము యెహోవా దేవుని గురించి వినము, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అప్పట్లో ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారాలు, హత్యలు ఇలాంటివి చేస్తే అరే అటువంటి చంపేయండి అన్నాడు. ఈనాటికేనా ఒకవేళ మీ పిల్లలు మీ మాట వినలేదనుకోండి, ఏమంటారు మీరు? పుట్టకుండా బాగుంటారా అంటారు. పిల్లల్ని ఇంత దుర్మార్గుడు ఎలా నువ్వు పాస్టర్ అయ్యో నాకు అర్థం కాదు. యెహోవా అనే ఒక క్రూరమైన జంతువు కన్నా దుర్మార్గమైనటువంటి ఒక క్రూరుడు గురించి చెబితే వినాలి. వాడి గురించి చెప్తే వినకపోతే వాళ్ళతో కూడా చంపాలా? ఎవడు చెప్పాడు మీకు అసలు ఇది?
ఇది ఇది పాత కాలంలో ఉన్నటువంటి, ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడదామండి. ఏమండి, భారతదేశం గురించే ఏ మాట్లాడదాం. పాతకాలం ఇంత దరిద్రాన్ని నువ్వు నిజంగా నమ్మి ఈ దరిద్రాన్ని నువ్వు వినిపిస్తున్నావంటే మళ్ళీ నువ్వు ఇంత దుర్మార్గంగా ఎలా ఉన్నావు తమ్ముడు? నాకు అర్థం కాలేదు. దుర్మార్గం గురించి మాట్లాడదామండి. మీ పేరు దానియేల్ కాదని నాకు అర్థమైంది. మీ పేరు ఏం పేరండి? దానియేల్ నా పేరు. మీ పేరు అదేనా? సరే, చాలా సంతోషం. ఒక మాటనండి, ఇప్పుడు దుర్మార్గం అనేది దేవుని దగ్గర లేదు. మీకు అర్థమైందా? పాపాన్ని దేవుడు ఎక్కడ ఇష్టపడతానని ఆయన చెప్పలా. పాపం చేయొద్దండి అనే ఒక స్ట్రిక్ట్ రూల్స్ తప్పినప్పుడు దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది వచ్చింది. మీకు అర్థమైందా? దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది వచ్చింది. చెప్తా విను. దావీదు మహారాజు గురించి తెలుసు కదా మీకు? తెలుసండి. దావీదు ఏం చేశాడు? సైనికుల బారితో సో ఉంది. అది ఏమైంది మళ్ళీ ఇప్పుడు దావీదు విషయం ఏమైంది? దావీదు ఏం చెప్పాడు? సో అది ఒక పాపం తర్వాత పిల్లలు ఒక కొడుకో కూతురో పుడితే ఆమెను కూడా చంపేశాడు. ఆ చిన్న పాపను కూడా యెహోవా చంపేశాడు. సరే, కొడుకో కూతురో పుట్టింది, చంపేశాడుగా యెహోవా దేవుడు. చంపిన తర్వాత ఏమన్నాడు దావీదు? నీ యజమాన కౌగిట స్త్రీలు నీ కౌగిటి చేర్చాను, నీకు కావాలంటే ఇంకో నువ్వు ఇచ్చేవాడిని, కానీ నువ్వు సైనికుల బారితో క్షీణించావు కాబట్టి నీ ఇంటి వారితో నీకు అపాయము తెప్పింతును అన్నాడు. అవునా? ఆ తర్వాత తన కొడుకే తన ఉపపత్నులతో అందరితో విచారణ చేశాడు. ఏది? బిద్ది మీద అందరూ చూస్తుండగా. ఇది యెహోవా ఆజ్ఞ కాదు? ఏది? యెహోవా శాపమే కదా, యెహోవా ఆజ్ఞే కదా అది. యెహోవా శాపం. ఆ మనిషిని పాపం చేయమని దేవుడు చెప్పలా. ఆ మనిషి పాపం చేశాడయ్యా, ఆ మనిషిని శిక్షించాలి, కానీ వాళ్ళ భార్యలు ఏం చేశాడా బాబు? ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నేను చెప్పేది నువ్వు ఉన్నావు చెప్పేది నువ్వు రేపు చేస్తావు. నీ కొడుకుతో నీ భార్యని ఆ పని చేయిస్తే నీ పరిస్థితి ఏం చెప్పు నువ్వు? ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నువ్వే అర్థం చేసుకో. నువ్వు మంచివాడివి, ఎక్కడో పాపం చేసావు, ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు యెహోవా దేవుడు వచ్చి నీ పేరేం పేరు చెప్పావు? నీ పేరే చెప్పు తమ్ముడు. నా పేరు శ్యామ్ అండి. శ్యాము, నువ్వు పాపం చేశావు, నీకు మంచి అమ్మాయితో మ్యారేజ్ చేశాను, నువ్వు కాపురం చేసుకుని మంచి ప్రశాంతంగా ఉండకుండా శ్యాము నువ్వు అమ్మాయితో పాపం చేశావు కాబట్టి నీ కొడుకుతోనే నీ భార్యకి అదే పాపం చేపిస్తానంటాడు. ఒప్పుకుంటావా? అయ్యా నేను చేయను కదయ్యా పాపం. దేవుని నువ్వు చేయవు, చేసావు, వద్దు ఇవన్నీ నేను చెయ్యను కదా. నువ్వు చెయ్యవు, మీ నాన్న పాపం చేసుకుంటాడుగా. చెయ్యను కదా అంటున్నాను. మీ నాన్న పాపం నువ్వైతే చేయవయ్యా, మీ నాన్న పాపం చేశాడు అనుకుందాం. ఇప్పుడు పిల్లలు చెడ్డోళ్ళు అయితే వస్తది, మంచోళ్ళు అయితే రానివ్వాల దేవుడు. మీకు అర్థమైందా? మీ నాన్న చెడ్డోడేనయ్యా బాబు. ఎవరు చెడ్డోళ్ళు? మీ నాన్న చెడ్డోడే అనుకో. నీకెలా తెలుసు? అరే బాబు, మీ నాన్న చెడ్డోడు అనుకోవయా బాబు. ఎందుకు అనుకోవాలి సార్? నేను ఎందుకు అనుకోవాలి? ఆయన చెడ్డోడు కాదు, నేను ఎందుకు అనుకోవాలి? బాబు బజార్కి వెళ్ళాక 100 పనులు చేస్తాడు అని నీకు తెలుసా ఏంది? నువ్వు చూడవు కదా. ఎవరు చూడరు? దేవుడు చూస్తాడు కదా. దేవుడు మరి శిక్ష విధిస్తాడు కదా. శిక్ష నీకు సబబేనా? నీకు కరెక్టేనా అంటున్నాను నేను. దేవుని శిక్ష ఇదే వాక్యం ద్వారా ఈ వచనం నీకు అప్లై చేస్తే, నీ ఇంట్లో అప్లై చేస్తే, నీ భార్యకో నీ తల్లికో అప్లై చేస్తే నీ పరిస్థితి. నేనేమంటున్నా, ఎక్కడ అప్లై అయినా దేవుని శిక్ష అయితే ఒకటి. కొత్త నిబంధనలో దేవుడు తప్పు చేస్తే మీ అమ్మ దగ్గర పాపం చేయడానికి రెడీ. సార్ మీరు బైబిల్లో ఎక్కడో పాపం చేస్తే మీ అమ్మతో నువ్వు ఆ పాపం చేయడానికి రెడీ. ఇప్పుడు బుద్ధి లేకుండా మాట్లాడొద్దండి. మీకు అర్థమైందా? బాబు బుద్ధి లేని ముండా కొడుకు. బైబిల్లో తప్పులు మాత్రమే ఎత్తకూడదు సార్. బుద్ధి లేని మాట చెప్పింది యెహోవా గాడు. బైబిల్లో తప్పులు ఎతకద్దండి సార్. బైబిల్ ని సరిగ్గా అర్థం చేసుకుంటే, బైబిల్ ని సరిగ్గా వింటే జ్ఞానం వస్తుంది. పాత నిబంధన వేరు, పాత నిబంధన వేరు. దేవుడు పాతవి గతించెను, కొత్త ఆరంభమైను అని అన్నాడు. ప్రతి పాపానికి క్షమాపణ ఉందన్నాడు. ఎంత ఘోర పాపివైనా, ఎంత పాపం చేసినా క్షమాపణ ఉందన్నాడు దేవుడు. అర్థమైందా? ఆయన రక్తము పనిలేక తాకలేదు సార్. కానీ నీ విషయంలో క్షమాపణ కావాలా?
ఏంటి ఇప్పటికీ నీ పాపాన్ని కూడా దేవుడే కడిగింది, నా గుర్తుపెట్టుకోండి. వాడు నా సిలువలో అందరి పాపాలు కడిగాడు ఆయన. సిలువలో అందరి పాపాలు కడిగాడు. ఎవడు పుణ్యాత్ముడు కాదు తమ్ముడు. సార్ మీకు అదే చెప్తున్నానండి, మీరు పెద్దవాళ్ళు. మీ అమ్మ దగ్గర పాపం చేయడానికి రెడీగా ఉన్నావా? నీ రెడీయా? చేస్తే మీరు రెడీయా? నా నేను రెడీగా లేను, మీరు రెడీగా ఉన్నారా? ఆడొస్తే లంచోడుకుని ముక్కలు ముక్కలు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. దేవుడు అక్కడ దావీదు ఉపపత్తులతో చేశాడు, తన తల్లితో చేయలేవాడు. నీ భార్యని నీ కొడుకు దగ్గర మీరు మాటలు మర్యాద వస్తే మర్యాద ఉంటాయి. మీకు అర్థమైందా సార్? దేవుడు మాటలు మర్యాదగా మాట్లాడండి, మర్యాద ఉంటుంది. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అర్థమవుతుందా? పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. మర్యాదగా బైబిల్ మొత్తం సరిగ్గా చదివి అర్థం చేసుకోండి, బాగుపడతారు. మీకు అర్థమైందా సార్? వాడు
ఏం సార్ అయిపోయింది అప్పుడే? అప్పుడే అయిపోయిందా మీకు? కాదండి, ఫోన్ పెట్టేసారేంటి సార్? మీ వాయిస్ కట్ అవుతుందండి. ఫోన్ పెట్టేసారేంటి? అప్పుడే అయిపోయిందా అంటున్నా. ఇప్పుడు సార్ మీరు వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. వల్గర్ లాంగ్వేజ్ యెహోవా చేసిన పనికి అదే చెప్తామండి. మంచి చెప్తే మంచి చెప్తాం, వాడు దుర్మార్గం చేస్తే దుర్మార్గం చెప్తున్నాం. ఇప్పుడు మీకు యెహోవా మీద నేను ఒక మాట చెప్పేదేనండి సార్. ఇప్పుడు బైబిల్ అర్థం పెట్టుకొని మీ కోట్లు సంపాదించడానికి రెడీకుంటారు కానీ బైబిల్ సార్ మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు? మీకు ఇబ్బంది అయితే వాళ్ళతో వదిలేయండి. అరే వదిలేసేయండిరా బాబు, నువ్వు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేని దమ్మును లేనివాడు ఎందుకు పెట్టావు నువ్వు వీడియో? ఏ వీడియో పెట్టావు? నువ్వు పెద్ద తోపులాగా, నువ్వు పెద్ద పుడింగులాగా నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ప్రచారం చేసినప్పుడు ప్రశ్నించే హక్కు నాకుంది. నేను ప్రచారం చేయలేదు. నాకు వచ్చింది కదా బాబు. క్రైస్తవులకు ప్రచారం చేశాను అంతే, నేను మీకు చేయలే. చెప్పుకున్నాను. నువ్వు యూట్యూబ్ లో పెట్టడం వల్ల నాకు వచ్చింది. ప్రశ్నిస్తున్నా, దమ్ము ధైర్యం దేశంలో అన్ని మతాలు వస్తాయి, అందరినీ ప్రశ్నిస్తారా సార్ మీరు? నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మొగుడు అయితే పెట్టాలి వీడియో. లేదు యెహోవాలాగా అహోలా ఓలీబాతో సంసారం చేయించలేక సంసారం చేయకపోతే మనుషులతో చెప్పలేదు అని చెప్తున్నా మర్యాదగా. నువ్వు యెహోవాలా కొచ్చాడు అనుకో, నువ్వు పెట్టకూడదు వీడియో. నువ్వు చెప్పలేదు, మాట్లాడాలి, ఎప్పుడైతే మాట్లాడతావా? ఇప్పుడు పెద్దవారికి గౌరవంగా చెప్తున్నా, నేను మీకు చెప్పలేదు. అది నేను నా ఛానల్లో నాకు వచ్చింది, నేను చెప్పే దమ్ము ధైర్యం ఉందా లేదా నీకు? నీకు నా మాటలేనే దమ్ము ధైర్యం ఉందా సార్? నీకు నా మాటలేనే దమ్ము ధైర్యం ఉందా? వింటావా ఒక 2 నిమిషాలు సైలెంట్ గా? నా ప్రశ్న సైలెంట్ గా 2 నిమిషాలు వింటావా? చెప్పు. ఇప్పుడు యూట్యూబ్ నీది కాదు. యూట్యూబ్ లో నేను నీ కాంటాక్ట్ నెంబర్ కి లింక్ పంపలేదు. నేను క్రియేట్ చేసుకున్న నా యూట్యూబ్ ఛానల్, అది ఫారినర్స్ది. దాంట్లో నేను పెట్టుకున్నా. అర్థమైందా? ఇంటే ఇను లేదా పో, అంతేగాని ప్రశ్నిస్తా. ఎవరిని ప్రశ్నిస్తావు? ఎందుకు ప్రశ్నిస్తావు? మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అరే ఎర్రిపోక ఎందుకు పెట్టా? అర్థమైందా? సరిగ్గా మాట్లాడాను సార్. మీరు జవాబు చెప్పాలి. జవాబు చెప్పలేదు. నేను జవాబు చెప్పా సార్, మీ బుర్రకెక్కట్లేదు అది. నేను చెప్పాను సార్ సమాధానం. నువ్వు నిదానంగా మాట్లాడు. ఇది ఏ విధంగా కరెక్ట్? తల్లి దగ్గర కొడుకును బండి పెట్టడం ఏ విధంగా కరెక్ట్? కొడుకు తల్లి కాడ బండుకోలేదయ్యా బాబు, సరిగ్గా చదవండి. ఉపపత్నులు వేరు, ఉపపత్నులు వేరు, తల్లి వేరు. మీకు అర్థమవుతుందా? చెప్పేది తెలుగు వచ్చా మీకు? విను. ఇప్పుడు నీకు ఇది వేస్ట్ కాన్వర్సేషన్. మీరు చెప్పు తమ్ముడు. మీ నాన్నకి